ఈ రోజు నేను షేర్ చేయబోయే వీడియో చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇంకొక ఫన్ ఫీల్డ్ ఈవెంట్. అవునా? నిజమా? ఓకే, నా పేరు కార్డ్ తీయండి. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. నాతో వచ్చేదెవరు? సో ఇప్పటి వరకు మా ఇంట్లో పెళ్లి గురించిన వీడియోస్ చాలా చూసారు మీరు. నా పెళ్లి షాపింగ్, అలాగే మా పెళ్లి కూతురు ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, ఇవన్నీ చూసారు. సో ఇప్పుడు మీరు చూడబోయేది మా ఓకే, 1 minute సార్. గురుగారు, ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది, లేట్ అవుతుందండి. అరే, మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ. పాడు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బానే ఉన్నాను మేడం. వెల్కమ్ టు మై ఛానల్ వర్సటైల్ విజి. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మా అమ్మాయి పెళ్లి విశేషాలు వీడియోస్ రూపంలో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ వీడియోస్ని చాలామంది చూశారు, చాలామంది లైక్ చేశారు, మంచి మంచి కామెంట్లు పెట్టారు, మా పిల్లల్ని బ్లెస్ చేశారు. సో మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నేను షేర్ చేయబోయే వీడియో ఇంకొక ఫన్ ఫీల్డ్ ఈవెంట్, అది మెహందీ. మేము పెళ్లి కూతురు ఫంక్షను, హల్దీ, మెహందీ ఇవన్నీ కూడా మా ఇంట్లోనే మా టెర్రస్ మీద జరుపుకున్నాము. క్లోజ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్తో అనమాట. మా పిల్లలు కూడా అలాగే కావాలనుకున్నారు, అంటే చిన్న క్రౌడ్ ఇంటిమేట్ ఫంక్షన్ లాగా కావాలనుకున్నారు. సో అలాగే జరిపామన్నమాట. సో అందరం చాలా చాలా ఎంజాయ్ చేస్తాం. మా ఆటపాటలు ఎలా ఎంజాయ్ చేస్తాం, ఎలా జరిగింది ఈ ఫంక్షన్, అవన్నీ మీరు చూద్దరు. కానీ రండి. బాబు రెడీ బాబు. హాట్ కెమెరా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటి వరకు మా ఇంట్లో పెళ్లి గురించిన వీడియోస్ చాలా చూసారు మీరు. నా పెళ్లి షాపింగ్, అలాగే మా పెళ్లి కూతురు ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, ఇవన్నీ చూసారు. సో ఇప్పుడు మీరు చూడబోయేది మా మెహందీ ఫంక్షన్ అనమాట. సో మెహందీ అంటేనే చాలా చాలా అందరికీ, ఆడపిల్లలందరికీ చాలా ఇష్టం కదా. సో ఆడవాళ్ళందరూ కూడా అక్కడ మెహందీ దగ్గర 1 by 1 పెట్టించుకుంటున్నారు. సో మా అమ్మాయికి కూడా మెహందీ పెట్టడం జరుగుతుంది. మా చుట్టాలు, ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. అండ్ ఇవాళ మెహందీలో అంటే కొంచెం వెరైటీ, మామూలు ఫుడ్ కాదు, వద్దు అని చెప్పేసి కొంచెం చాట్ పెట్టామన్నమాట, అందరు ఇష్టపడతారని చెప్పేసి. సో చాట్ కౌంటర్స్ ఉన్నాయి, అలాగే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, ఇవన్నీ కౌంటర్స్ పెట్టాము. దానికి తోడు ఇంకొంచెం ఎక్సైటింగ్గా ఒక గోలీ సోడా కౌంటర్, అలాగే ఒక షుగర్ క్యాండీ, మొక్కజొన్న, మొక్క పుట్ట, సో ఇలాంటివన్నీ పెట్టడం జరిగిందనమాట. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను రండి. ఒక్క చుక్కేసుకోండి. ఇక్కడంతా ఎంత ఫుల్ క్రౌడ్ ఉంది, మా టెర్రస్ అంతా నిండిపోయింది. సో చెప్పాను కదా, చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి కొన్ని కౌంటర్స్ అని. దాంట్లో ఒకటి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, చిలక జోస్యం అనమాట. ఇది మనకి ఎప్పుడు ఇదివరకు చాలా కనిపించేవాళ్ళు రోడ్ల మీద, చాలా కామన్గా. ఈ మధ్య కాలంలో చాలా చాలా తగ్గిపోయారు. ఆ మిగిలిన కొద్ది మందిలో ఈయనొకరు. అవునా? సో వీళ్ళందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించుకుంటున్నారు. ఆ చిలక ఏం చెప్తుందో విందామా? ఏం చెప్పింది రంజిత నీకు? ఓకే, కావ్య ఏం చెప్పింది? ఓకే, నా పేరు కార్డ్ తీయండి. రంబా అమ్మగారి పేరు మీద ఒక చీటీ తీ. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అవుతుందని చెప్తుందా? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు జాతకం చూడమ్మా. విజయలక్ష్మి గారు జ్యోష్యం. విజయలక్ష్మి గారు జాతకం. విజయలక్ష్మి గారు జ్యోష్యం. ఓకే, అందరు వినండి ఏం చెప్తుందో. జీవితంలో పట్టుదల చాలా ఉంది, ఉన్నా లేదని బాధపడేది లేదు. ఓకే, అసలు మీరు తప్పుగా అమ్మాయిగా పుట్టారు, అసలు మగపుత్రుడిగా పుట్టాల్సింది మీరు. ఓహో, మీ వారు మంచోడే కానీ మీకు నమ్మినంత పేరు దొరుకుతుంది. మా వారు మంచోడే కానీ మీరు అనుకున్నంత పేరు దక్కుతుంది. ఓకే, దక్కగలుగుతుంది. రెండింటికి కుదరట్లే. కోపము ఎక్కువ పడరాదు. ఓకే, 5 నిమిషాలు కోపం. బిడ్డలు కానీ కొడుకుల మీద డిపెండ్ అయ్యే జాతకం లేదు. ఓకే, కానీ వాళ్ళ సేవ ఉంటుంది. ఓకే. 88 ఏళ్ళు బతుకుతాడు మీ జీవితం. ఓ నాయనో, 88 ఏళ్ళంట. ఎందుకు బాబు, ఏం చేయాలి? సగం తగ్గించు. అట్లా లేదు, మీ లైఫ్ లో మీరు ఇల్లు కట్టే జాతకం కూడా ఉంది. కట్టగలుగుతారు. మీ బిడ్డల్లో కొడుకులా అనుకున్నంత హెల్పింగ్ ఉన్నది.
ఉన్నా ఇంకా పేరిక దక్కింది. ఓకే తొందరపడకూడదు. ఓకే అనుకున్న అన్ని చెప్తుంటారు, అలా చెప్పరాదండి. మీరు పుట్టినలో ఎలా ఉన్నా మెట్టినంత పేరు ఉన్నది, ఓకే ఉంటది కూడా. మీరు అందరికీ సాయం చేస్తారు కానీ 2 తిట్లు గ్యారంటీగా పడతాయి నాకా? ఖచ్చితంగా. కానీ మీరు చేసే నిర్ణయం చిన్నదైనా పెద్దదైనా అందరితో కలిసిమెలిసిపోవాలి. ఒక పేరు కావాలనుంది, మీ భవిష్యత్తులో జరుగుతుంది. మీరు వాడుకున్న దుస్తులు బీద వాళ్ళకి ఇవ్వండి. ఓకే. లక్ష్మీదేవి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అదన్నమాట సంగతి. హలో అండి, చెప్పు. మా అక్క కట్టుకున్న చీర చాలా బాగుంది కదా, మా అక్క మెడలో వేసుకున్న చైన్ ఇంకా బాగుంది కదా, ఆ బీడ్స్ నావే, ఆ డాలర్ నాదే అని ఇందు ముఖంగా తెలుగు ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాను. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? అరే జిమ్ చేస్తుంటే పట్టేసి వైఫ్ హియర్, గంట హియర్. నాతో వచ్చేదెవరు? మా సింధు వేయించుకున్న మెహందీలో ఒక చిన్న స్పెషాలిటీ గమనించారా? ఒక చేతి మీద తన పేరు, అలాగే సాయి అంటే మా అల్లుడి పేరు వేయించుకుంది. రెండో చేతి మీద మా పెట్ డాగ్ చెర్రీ, కింద రాబిన్ అని ఉంటుంది, ఎందుకంటే దానికి 2-3 పేర్లు ఉన్నాయి. మా వారు రాబిన్ అని పిలిచేవారు, మేము దాన్ని చెర్రీ అని పిలిచేవాళ్ళం. మా ఇంట్లో అందరం కూడా యానిమల్ లవర్స్, అండ్ అదంటే చాలా పిచ్చి మాకు. మా సింధుకైతే ఇంకా అనమాట. బట్ అన్ఫార్చునేట్లీ అది మ్యారేజ్కి ఫ్యూ మంత్స్ ముందు క్యాన్సర్తో చనిపోయింది. సో మా సింధు చాలా మిస్ అవుతూ ఉండింది దాన్ని. సో అందుకని ఆ ఫోటో మెహందీ వాళ్ళకి ఇచ్చి అది వేయించుకుంది అనమాట చేతి మీద. చాలా బాగా వచ్చింది కదా.
చూసారు కదా ఎంత సరదాగా ఎంత సందడిగా జరిగిందో మెహందీ ఫంక్షన్. అన్ని ఫంక్షన్స్ కూడా ఇలాగే మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. అన్నిటికంటే చాలా సంతోషం అనిపించిన విషయం ఏంటంటే మా సింధు కజిన్స్ అంటే మా అక్క పిల్లలు, మా అక్క కొడుకులు, కోడళ్ళు, మనవడు, మనవరాలు, మా అక్క మరిది పిల్లలు, బేసిక్గా సింధు కజిన్స్ అందరూ ఒక బంచ్, అందరూ యుఎస్లో ఉంటారు. అందరూ ఒకటే టైంకి దీని పెళ్లి టైంకి రాగలగడం, అన్ని ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయగలగడం చాలా చాలా బాగా అనిపించింది మాకు. అండ్ ఇంకో ఫన్ ఈవెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అది మటుకు అస్సలు మిస్ కావద్దు మీరు, ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వర్సటైల్ విజీ యూట్యూబ్ ఛానల్.